నియోజకవర్గాల పునర్విభజనతో పాలనాపరమైన సౌలభ్యం పెరుగుతుందని టీడీపీ నేత గురునాథం అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశించిన విధంగా పాలనా వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. యువతకు రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 2013లో జరగాల్సిన డీలిమిటేషన్ జరగకపోవడం వల్ల ఏపీ కొన్ని స్థానాలు కోల్పోయిందని అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీకి మేలు జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఆ ఫలాలు అందించడం కోసం భారత ప్రభుత్వం మరి మోడీ గారి నాయకత్వంలో గతంలో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి శాసనసభ పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచాలా అనేటువంటిది ఎప్పటి నుంచో పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజున దాదాపుగా 543 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి భారతదేశంలో వాటిని మొట్టమొదటిసారిగా 816కి పెంచాలనే ఒక నిర్ణయాన్ని తీసుకురావటం, అదేవిధంగా 4123 అసెంబ్లీ స్థానాలు భారతదేశం మొత్తం ఉంటే ఇప్పుడు 2185 స్థానాలకు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవటం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దీంట్లో 175 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో 263 స్థానాలు పెంచడానికి దాదాపుగా 100 స్థానాలు పెరిగేటువంటి పరిణామం. అదేవిధంగా లోక్సభలో కూడా 25 నుంచి 38 స్థానాలు అంటే దాదాపుగా 13 స్థానాలు ఎంపీ స్థానాలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా తెలంగాణలో కూడా 119 ఉన్నటువంటి శాసనసభ 179 పెరుగుతూ ఉన్నాయి.